తెలుసుకొని 46 శ్లోకం చూసుకోండి. చివరి శ్లోకం. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. కొంచెం విరామం తీసుకోవాలంటే విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం రిపితిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః అనేది చివరి శ్లోకం. రాజా గారు చదవండి. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జిహ్వం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరమిదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జిహ్వం శిథిలమసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. శివకుమార్ చదవండి. శివకుమార్ గారు. లక్ష్మి గారు చదవండి. నేను చదువుతున్నా. నేను అన్మ్యూట్ చేసుకు మర్చిపోయాను. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాధే మగ్నమాపత్స్యోధౌ పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాధే మగ్నమాపత్స్యోధౌ సాబడింది దీంట్లో. రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ త్వాం సమభ్యేతు భూయః. లక్ష్మి గారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. గురుగారు బయట ఉన్నాను గురుగారు, డాక్టర్ దగ్గర. ఓకే, సరే. చావలి వారు రాలేదనుకుంటా. కనబడ్డారు కాబట్టి పిలుస్తున్నట్టున్నాను. ఓకే, చేయలేదు, ఉన్నారు. సరే, శైలజ అలాగే
विधिसमयनियोगात् दीप्तिसंहारजिह्मं शिथिलवसुमगाधे मग्नमापत्पयोधौ रिपुतिमिरमुदस्योदीयमानं दिनादौ दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्येतु भूयः विधिसमयनियोगात् दीप्तिसंहारजिह्मं शिथिलवसुमगाधे मग्नमापत्पयोधौ विपुतिमिरमुदस्योदीयमानं दिनादौ दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्येतु भूयः విభక్తులు అలాగే పదవిభాగం మొదటి చేయాలి. పదవి విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుం అగాధే మగ్నం ఆపత్సయోధౌ విపుతిమిరం ఉదస్య ఉదీయమానం దినాదౌ దినకృతం ఇవ లక్ష్మీ త్వాం సమభ్యేతు భూయః. చదువు వస్తున్నారా? విభక్తులు రాజయ్య గారు చెప్పండి. చెప్తాను. విధి సమయ వినియోగాత్ నియోగాభ్యాం నియోగేభ్యః విధి సమయ నియోగ శబ్ద అకారాంత పుల్లింగ పంచమేకవచనాంతః దీప్తి సంహార జింహం దీప్తి సంహార జింహౌ దీప్తి సంహార జింహాన్ దీప్తి సంహార జింహ శబ్ద అకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః శిథిలవసుం శిథిలవసూన్ శిథిలవసు శబ్ద అకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః అగాధే అగాధేషు అగాధ శబ్ద అకారాంత పుల్లింగ సప్తమేకవచనాంతః మగ్నౌ మగ్నాన్ మగ్న శబ్ద అకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః ఆపత్పయోధౌ ఆపత్పయోధిషు ఆపత్పయోధి శబ్ద ఇకారాంత పుల్లింగ సప్తమేకవచనాంతః రిపుతిమిరం రిపుతిమిరే రిపుతిమిరాణి రిపుతిమిర శబ్ద అకారాంత నపుంసకలింగో ద్వితీయైకవచనాంతః ఉదీయమానం ఉదీయమానౌ ఉదీయమానాన్ ఉదీయమాన శబ్ద అకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః దినాదౌ దినాద్యోః దినాదిషు దినాది శబ్ద ఇకారాంత పుల్లింగ సప్తమేకవచనాంతః దినకృతం దినకృతౌ దినకృతః దినకృతం దినకృతౌ కృతాన్ అని ఉండాలి అసలు. కృత అది కృత శబ్దం. దినకృతం దినకృతౌ దినకృతః అంటే దినకృత శబ్ద స్తకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః లక్ష్మ్యాః లక్ష్మీ శబ్ద ఈకారాంత స్త్రీలింగః ఈకారాంత స్త్రీలింగః ఈకారాంత స్త్రీలింగః లక్ష్మీః లక్ష్మ్యః గౌరీ శబ్దం ఒక లక్ష్మీ అనే విసర్గలు ఉంటాయి. లక్ష్మీ లక్ష్మికి శ్రీకి విసర్గలు ఉంటాయి కదా. లక్ష్మీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంతః త్వాం త్వా యువాం వాం యుష్మాన్ వహ యుష్మ శబ్ద దకారాంత పుల్లింగో ద్వితీయైకవచనాంతః. ఇక్కడ సమభేతు సమభీతాత్ సమభీతం సమభీత సం అభిపూర్వకాత్ ఇణ్ గత ఇత్యస్తస్మాత్ ధాతోః కర్తరి లోట్ పరస్మైపది ప్రథమ పురుషైకవచనాంతః. భూయః అవ్యః అవ్యయాలు ఇక్కడ ఇచ్చేసాం. శబ్దము శ్రీ శబ్దము స్త్రీ శబ్దము
స్త్రీ వీటికి విసర్గలు వస్తాయి. విసర్గలు ఉంటాయి. మహాభక్తి అన్ని మిగతా శబ్దం ఒకేలాగా ఉంటుంది కానీ ఆ, మహాభక్తి ఏకవచనంలో మాత్రం విసర్గలు ఉంటాయి. ఆ, మిగిలిన శబ్దాలకు విసర్గలు ఉండవు. గౌరీ, నది, వాణి ఆ, ఏ శబ్దం అంటే ఈ గౌరీ శబ్దం ఎట్లాంటిదంటే అన్ని శబ్దాలకు అదే అవకాశం ఇస్తుంది. స్త్రీలింగ శబ్దాలు అంటే స్త్రీలింగాల్లో మార్చే వాటన్నిటికి కూడా తకారాంత శబ్దాలు, నకారాంత శబ్దాలు కానీ ఇవన్నీ కూడా అదే భవతి అంటే కూడా అంతే. భవ అనుకో భవతి అంటారు, మళ్ళీ గౌరీ శబ్దం అవుతుంది. భవతీ భవత్యో భవత్య. అదే గౌరీ. అందుకనే భిక్షాందేహి భవతి భవతి భిక్షాందేహి. భవతి అనేది అక్కడ పూజ్యవాచకం. భవతి శబ్దం, భవతి స్త్రీలింగ శబ్దం. అంటే త్వంకు భవాన్ చెప్పలేదు కానీ ఒకప్పుడు వాడు పుంలింగాలకు భవాన్. అది భవతి భిక్షాందేహి దదాతు. దదాతు దదాతు అనేది ప్రథమ పురుషానికి చెప్పుకోవచ్చు. దదాతి అనేది మధ్య పురుషుడు. దేహి కానీ దదాతు కానీ. అవును. భవతి శబ్దం కనుక దదాతు అంటుంది. దేహి ఏకవచనం. ఏకవచనం దదాతు. ప్రథమ పురుషం కాదు. ప్రథమ పురుషం వస్తుంది. భవతి శబ్దానికి ప్రథమ పురుషం. జింహ అనాలి. మన నేను కూడా మిస్ అవుతున్నా పదం పాడేటప్పుడు కూడా. జింహ జిహ్వానం. రాసేటప్పుడు హామారాస్తాం, పలికేటప్పుడు జింహ. సంహార జింహ రెండు సంహ జింహ. పలుకుతున్నారేమో అనుకుంటారు కొంతమందిని. పలకరాక పలుకుతున్నారేమో అనుకుంటాం కొంతమంది. సింహం సింహం లెక్కనే అనాలి. సింహ శబ్దము సింహ బ్రహ్మ. బ్రహ్మ సింహ సేమ్ అంతే. తేడాలో తేడా. జింహ కూడా అంతే. జింహ బ్రహ్మ. అరసున్న పలకాలి. ఆ వేగంలో పడుతుంది అది. హాకు నావత్తు మావత్తు వచ్చినప్పుడు ఉల్టా పలకాలి. మధ్యాహ్నము అందుకొరకే ఇప్పుడు సింహ అన్నప్పుడు మాకు హావత రాయదు. సున్నానే. సింహ అన్నప్పుడు మాకు హావత రాయొచ్చు కదా. బ్రహ్మ అని కూడా హాకు మావత రాస్తాం కానీ బ్రహ్మ అని చావలి వారి పేరు పవర్ఫుల్ అన్నట్టు. చావలి నరసింహం సింహవత్. వారు చదువుతారా శ్లోకం? చదువుతానండి. చదవండి. విధి సమయ నియోగా దీప్తి సంహార జింహ శిథిలవస్. ఒక్కసారి డిస్టర్బ్ అయింది. శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు అభ్యేతు భూయః. మళ్ళీ చెప్తానండి. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. దీంట్లో సమభ్యేతు ఒకటి ఉంది. తర్వాత ఉదస్య అనేటువంటిది అసమాపక్రియ ఉంది. ఉదస్య అంటే తొలగించి. సమభ్యేతు చేరుగా. ఏతు సమభ్యేతు అంటే ఎణుగతో ధాతు. దీయమానం కూడా ఉందా గురుగారు? దీయమానం కాదు. దీయమానం శబ్దం. ఉదస్య సమభ్యేతు. ఉదస్య అసమాపక్రియ. అసమాపక్రియ. సమభ్యేతు అంటే అభి ఏతు. ఏతు అంటే వెళ్ళడం. అభి అంటే తిరిగి రావడం అన్నమాట. వచ్చుగాక. సం అభిప్రీతి బాగా చక్కగా వచ్చుగాక, చేరుగాక, దగ్గర సమీపాన్ని చేరుగాక అని అర్థం. అభి అనేటువంటిది మనకు వైపు వచ్చుడు అనమాట. కనుక సమభ్యేతు వచ్చునుగాక అనేటువంటి లోట్లకారం. ఎవరు రావాలి? లక్ష్మీ. లక్ష్మీ అనేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గాక.
లక్ష్మి అన్నప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. లక్ష్మి అంటే రాజ్యలక్ష్మి, లక్ష్మి మామూలు లక్ష్మీ అంటే శోభ, ఉమ్, పథకాల శోభ. లక్ష్మి అంటే లక్ష్మీదేవి అక్కడ వేరాదు. ఇక్కడ రాజ్యలక్ష్మి సమభ్యేతు చేరుగారు. ఎవరిని? త్వాం ధర్మరాజు. నిన్ను, నిన్ను చేరుగాక. భూయ మరలా సమభ్యేతు. అంటే ఎట్లా ఏది వలే మన లక్ష్మీ ఇవానే, ఉమ్, లక్ష్మీదేవి వల్లనే, లక్ష్మీ వల్లే లక్ష్మి చేరుగాక. ఉమ్, లక్ష్మీ అన్నప్పుడు ఏం లక్ష్మి అంటే ప్రకృతి శోభ. ఆ లక్ష్మి ఎట్లా? దినకృతం, కొంచెం. సూర్యుడిని చేరినట్లు. భూయ ఇక్కడ రెండేండు అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. భూయ మరల దినకృతం, సూర్యుడి దినాన్ని కృతి చేసేవాడు, దివసం చేసేవాడు, దినకరుడు, దినకృత్ అనేటువంటి విప్రత్యయం అంటారు. దినకృత్ మరుతు శబ్దంలో చెప్పుకుంటాం. నక్షత్ర జాగ్రత్త శాసత్ శకాసత్ అన్నట్ల గ్రజిత్ సోమసత్ దినకృత్ దినకృతం అంటే సూర్యుడిని వలె. సూర్యుడిని లక్ష్మీ ఇవ, దినకృతం దినకృతం లక్ష్మీ ఇవ. సూర్యుడిని లక్ష్మీదేవి మళ్ళీ భూయ వచ్చిందో అని అర్థం మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు? దినాదు, ఉదయాన్నే. దినం యొక్క ప్రారంభమందు సూర్యుడి లక్ష్మీదేవి మళ్ళీ వస్తుంది. అంతవరకు చీకట్లో ఉన్నటువంటి సూర్యుడు రాగానే సూర్యుడిని ఆ లక్ష్మి అంటే ప్రకృతి శోభ అనేటువంటిది మళ్ళీ చేరుకున్నట్లు. ఆ సూర్యుడు ఎట్లాంటి వాడు? ఉదీయమానం ఉమ్, అంటే ఉదయిస్తున్నటువంటి వాడు, ఉమ్, దినాది యందు ఉదయిస్తున్నటువంటి వాడు. ఇంకా ఏం చేసి? ఉదస్య తొలగించి. ఎవరిని? రిపుతిమిరం. రిపు అనేటువంటి, రిపు అంటే శత్రువు అనేటువంటి చీకటి. తిమిరం, శత్రువు వంటి తిమిరం అంటే చీకటి. శత్రువు వంటి చీకటిని తొలగించి ఉదయించేటువంటి సూర్యుడిని మరలా చేరినట్లు. ఎప్పుడు? అతడు ఎట్లా ఉందంటే మళ్ళీ ఇంకా ఎట్లాంటి వాడు? మగ్నం. అప్పటి వరకు మగ్నం అంటే మునిగిపోయినాడు. మునిగిపోయిన వాడిని. ఎక్కడ మునిగిపోయినాడు? ఆపత్ పయోధవు, ఆపత్తులు అనేటువంటి పయోధి అందు, సముద్రం. ఆపత్తులు అనే పయోధి అందు, సముద్రమునందు మునిగిపోయినటువంటి, అంటే సముద్రంలో మునిగిపోతాడు సూర్యుడు. ఆపత్తుల వంటి సముద్రమునందు మునిగిపోయిన వాడు. శిథిల వసు అంటే కిరణాలు. శిథిల అంటే శిథిలమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు. అటువంటి అతడిని అగాధమైనటువంటి ఆపత్పయోధి అందు మగ్గిన మునిగినటువంటి వాడు. శిథిల వసు అంటే కిరణాలు పోయినటువంటి వాడు. ఇంకా ఎట్లాంటి వాడు? దీప్తి సంహార జింహం. ఎవరు దీప్తి రాజయ్య గారి దగ్గర నుంచి అక్కడికి వస్తుంది. దీప్తి సంహార జింహం అంటే ప్రకాశం. దీప్తి అంటే ప్రకాశించే, ప్రకాశము. సంహారం అంటే మునిగిపోవడం అంటే కపడం చేత, అంటే దాంట్లో ప్రకాశం తొలగినటువంటి వాడు. ప్రకాశం ఎటువంటిది? ప్రకాశం సంహారం అంటే సంక్షిప్తంగా చేయబడం చేత జింహమైనటువంటి వాడు, కనబడకుండా పోయేటువంటి వాడు. ఎందువలన? విధి సమయ నియోగాలు. విధి అనేటువంటి యొక్క సమయం, కాలానుగుణంగా బ్రహ్మ అంటే సమయం యొక్క నిర్ణయం, ధర్మం యొక్క విధి అంటే ధర్మం, డ్యూటీ. విధి సమయం నియోగం అంటే దాని యొక్క సమయం ఎంత వెలుగుటంగా వెళ్ళిపోయే ఆఫీస్లో వెళ్ళిపోయినట్టుగా సమయం అయిపోయింది. కనుక ఆ నియోగం వల్ల తన యొక్క ప్రకాశాన్ని ఉపసంహరించుకొని వాడు కిరణాలు తొలగించుకున్నటువంటి వాడు, కిరణాలు శిథిలమైనటువంటి వాడును, ఆపత్తు వంటి పయోధిలో అగాధమైన ఆపత్తు మునిగిపోయినటువంటి వాడు. అట్లానే రిపుతిమిరం, ఆ విధంగా అతడు మునిగినటువంటి అతన్ని
మళ్ళీ ప్రాతకాలమందు పునః భూయ మరల రిపుతిమిరం ఉదస్య ఆ శత్రువు వంటి యొక్క తిమిరాన్ని తొలగించి దినాద ఉదీయమానం దినంలో ఉదయించేటువంటి వాడైనటువంటి దినకృతం సూర్యుడిని లక్ష్మీ ఇవ సమభ్యేతు అని చెప్పినప్పుడు ఇక్కడ సూర్యునికి ఈయనకి ఏం సంబంధం అంటే ఈయన మళ్ళీ సముద్రం మునుగుతాడా లేకుంటే ఉదయిస్తాడా అని అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ రెండో అర్థం ఏమిటి? విధి సమయ నియోగాత్. విధి అంటే ఎప్పుడు కర్మ శక్తి యొక్క మనకు దురదృష్టాలు అయితే ఉన్నాయో అవి ఆ సమయం వల్ల దైవం యొక్క దైవికమైనటువంటి సమయం అంటే దురదృష్టవశాత్తు అనమాట. దురదృష్టాల యొక్క సమయం వల్ల నియోగం వల్ల దీప్తి సంహార జింహం తనకున్నటువంటి ఏదైతే తేజస్సు రాజ్యకమైనటువంటి సంహారం సంకోచించి చేత ఉన్నటువంటి వాడు శిథిల వసుం. వసు అంటే ధనం, సూర్యుని పట్ల వసు అంటే కిరణాలు. ఈయన శిథిల వసు అంటే కిరణాలను ధనాన్ని కోల్పోయినటువంటి వాడు. ఆపత్పయోధవు సముద్రం వంటి ఆపత్తులో మునిగేవాడు. సూర్యుని పక్షానేమో పయోధి వంటి ఆపత్తు వంటి పయోధి. ఈ ధర్మరాజు భట్లో పయోధి వంటి ఆపత్తులు. ఆపత్తు అనే దాంట్లో మునిగిపోయినాడు. ఆపత్తు అనే పయోధి, ఆపత్తు వంటి పయోధి. అట్లా పయోధి అందు మునిగిపోయినటువంటి ఆపత్ సముద్రంలో మునిగిపోయినటువంటి వాడు, మునిగిపోయి ఉన్నటువంటి ఇప్పుడు నీవు మళ్ళీ భూయ మరల రిపుతిమిరం ఉదస్య తిమిరం వంటి రిపు శత్రువు లేదా శత్రువు అనేటువంటి అంధకారాన్ని, శత్రువు అని పేరు అంధకారం లేదా అంధకారం వంటి శత్రువు అతని ఉదస్య తొలగించి శత్రువు తొలగించేసి మళ్ళీ ఉదీయమానం అంటే మళ్ళీ ఒక ఉద్భవించేటువంటి ఒక తేజస్సు శక్తిని కలిగినటువంటి వాడవైన నీవు నిన్ను లక్ష్మీ భూయ సమభ్యేతు నువ్వు మళ్ళీ ఏరుగాక. అంటే సూర్యుడు ఏ విధంగా అయితే ముడియంత మాత్రాన అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఏ విధంగా అయితే పరాక్రమం మళ్ళీ లేస్తాడు. అదేవిధంగా నీవు కూడా ఇదేదో దురదృష్టం వల్ల మనం ఈ విధంగా చేశాము, మన శక్తి ఎంత పోయింది, మనకు తేజస్సు పోయినప్పటికీ కూడా మళ్ళీ ఉత్తేజితమై లేచి ఈ విధంగా మళ్ళీ నీ కొత్తగా చేసుకోవడానికి నిన్ను మళ్ళీ ఆ లక్ష్మీదేవి నిన్ను చేసి అంటే రాజలక్ష్మి నిన్ను చేరుగాక అని సూర్యులాగా చేరుగాక అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి రెండు అర్థాలు అవసరం ఉన్న చోట ఇస్తాడు. అటు విధంగా చేరుగాక అని దీంట్లో లక్ష్మీ మనకి మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాంచ శాస్త్రాన్ని ప్రథంతే అని ఒకటి ఉన్నది. అంటే కావ్యారంభంలో మంగళము, కావ్యం చివరిలో మంగళము, కావ్యం మధ్యలో కూడా మంగళం ఉండాలి అని. ఇక్కడ కావ్యం చివర అనకుండా కావ్యం సర్గాంతంలో కూడా మంగళం. నిజంగా ఇక్కడికి అయిపోలే కావ్యం, మళ్ళీ రెండో సరిగా మూడో సరిగా మళ్ళీ ఇంకా ఉన్నాయి సరిగా, కానీ ఈ దీంట్లో ముగింపు చేస్తున్నారు. దీంట్లో కూడా మళ్ళీ నీకు అంటే ఆమె ద్రౌపది తన యొక్క మాటల్ని ముగిస్తూ అట్లానే అంటే ఏదైతే తిడుతున్నాడా అంటే ఆ విధంగా వేసి మనిషి నీరసపరచడం ప్రధానం కాదు, ఉత్తేజపరచాలి. కనుక ఎంతవరకు చెప్పి నువ్వు ఈ విధంగా అటువంటి ఇటువంటి వాడిని మించి ఏం కాదు అనే విధంగా చేస్తే వ్యక్తి నీరసం అవుతాడు. ఏ విధంగా లాగద్దు అంటారు. కానీ మళ్ళీ ప్రేరకంగా ఉత్ప్రేరకం చేసి మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ చక్కగా మళ్ళీ ఆమె అంటున్నది పర్వాలేదు, మళ్ళీ ఎప్పుడైనా మనం లేచి ఆ విధంగా చేయడానికి కొరకు నేను లక్ష్మీదేవి అనుగ్రహించుగాక అని చెప్పి చెప్తున్నది. దీంట్లో నిజంగా పూర్ణోపమానం కూడా చెప్పాడు. దీంట్లో అలంకారం పరిపూర్ణమైన అంటే ఉపమాలంకారంలో అన్నీ ఉంటే పూర్ణోపమాలంకారం, ఏమైనా లేకపోతే లుప్తోపమా అంటారు. ఉపమాలంకారం 4 సామగ్రులు అంటారు: ఉపమానవాచకం, ఉపమానము, ఉపమవాచకం, ఉపమేయం, సమాధర్మాలు. దీంట్లో అన్నీ ఉంటే ఏదో ఒకటి లేకపోయినా లుప్తోపమా చెప్తుంటారు. పూర్ణోపమా అనేటువంటి దీంట్లో వ్యాఖ్యానంలో చెప్పారు. కనుక ఏదైతే సమాధర్మాలు 2 అర్థాలు, ఒకవైపు ధర్మరాజుకు ఒకవైపు సూర్యుని కూడా వచ్చేలాగా చెప్పట శ్లోకం ఇది.
విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జింహం శిథిల వసుమగాధే మగ్నమాపత్పయోధౌ విపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. దీంట్లో చదవద్వారా సందులు చెప్తారా? చెప్తానండి. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార. దీప్తి నియోగాత్ ప్లస్ దీప్తి జస్ సంధి అక్కడ. ఉదస్య ఉదీయమానం గుణసంధి. దిన ఆదౌ సవర్ణ దీర్ఘ సంధి. లక్ష్మీ త్వాం విసర్గ సంధి. సమభ్యేతు కూడా వస్తుంది. ఏం లేదు సం కదా అది. అభ్యేతు అభ్యేతు అభి అభి అనాదేశం. అనాదేశం. అభి నాకు తెలియలేదు అది. ఏతి ఇత హయాంతి అని మనం ఏని గతో ధాతులో ఇక్కడ ఏతు ఏతు అనవుతుంది. సమభి ఏతు. సమాసాలు చెప్తారా మీరు శైలజ గారు? లైక్ కొన్ని తెలియట్లేవని కొన్ని చెప్తాం. విధి సమయ నియోగాత్ విధిచ్చ సమయచ్చ విధి సమయ. విధి ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం విధిష్టాను. దీప్తి సంహార. విధిష్టానం మరి సమాసం విధే అంటే రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు. విధి యొక్క సమానం. విధిచ్చ సమయచ్చ విధి సమయ. విధి సమయాన్ని మళ్ళీ విధి సమయాన్ని యోగ అని. తస్మాత్ ఇప్పుడు మన అర్థంలో విధి యొక్క సమయం అని చెప్పినప్పుడు విధేహ సమయ అని చెప్పాల్సి వస్తుంది. షష్ఠి తత్పురుషం అప్పుడు అప్పుడు షష్ఠి తత్పురుషం విధి ప్లస్ సమయం అని అనవచ్చు, లేదా విధి యొక్క సమయం అన్నప్పుడు విధేహ సమయ తత్పురుషం. ద్వంద్వం కుదరలేదనిపిస్తుంది. విధి యొక్క సమయం ఇది యొక్క అదే విధి అదే సూటబుల్ ఉంటుంది. కాలం అని తీసుకున్నారు. షష్ఠి తత్పురుషమే బాగుంటుంది. మొదటిది ద్వంద్వ సమాసమే కదండి. అదే ద్వంద్వంగానే అంటే రెండు అర్థాలు కూడా చెప్పుకోవచ్చు అని. విధి అంటే దైవం, సమయం రెండు. విధిశ్చ సమయశ్చ అంటే ఒక దైవం అంటే ధర్మరాజు పక్షంగా రెండు రకాల అర్థం చెప్పుకున్నప్పుడు విధి సమయం కూడా ఈ రెండింటి యొక్క నియోగం వలన అని అర్థం. విధి యొక్క సమయం అనేది కూడా అర్థం. ఇది సమయాల యొక్క అని మళ్ళీ ఎక్కడ సమయ యోహ నియోగం. చెప్పండి. ఇది సమయ యోని. ఇది సమయ యోహో యోహో నియోగం యోగ. తస్మాత్ ఇది ద్వంద్వమే అండి. ఎందుకనంటే విధి సమయ యోగా అన్నాడు కదా. రెండు కలవడం వల్ల సమయం యోగా యుగం. యుగం సంబంధం కాదు. అంటే యోగం అంటే కలవడం అని. అవును. నియోగా అంటే ఆ నియమం వలన అని కదా. నియోగా విధి సమయ నియోగ నియమించడం నియమం వలన అని చెప్పాను. విధిని సమయాన్ని నియోగించుకుని అంటే దైవ బలాన్ని కాలాన్ని కూడా ఉపయోగించుకుని. సరే, ఇది రెండు ఉపయోగించుకోవచ్చు. అంటే షష్ఠి కానీ చేసుకోవచ్చు. దీప్తి సంహార. ఇది దీప్తి సంహార. దీంట్లో రెండు వస్తుంటాయి సమాసం. ఎందుకంటే ఒకవైపు సూర్యుని పక్షాలు, ఒకవైపు ధర్మరాజు. దీప్తే సంహార. దీప్తి సంహార. దీప్తి సంహారేణ జిహ్మః తం దీప్తి సంహారేణ జిహ్మం. ఇది తృతీయ దీప్తి యొక్క సంహారం. షష్ఠి తత్పురుషం. దీప్తి సంహారేణ అది తృతీయ అవుతుంది. తృతీయ అవుతుంది. అదే
శిథిలవసుం శిథిలం వసు యస్య సహ శిథిలవసు తం శిథిలవసుం ఇది బహువ్రీహి అగాధః న గాధః అగాధః నైతత్పురుష ఆపస్సయోధౌ ఇది తెలియలేదు. ఆపస్సయోధిరివ ఆపస్సయోధి తస్మిన్ ఆపత్తు పయోధి ఇవ. ఆపత్ పయోధి ఇవ అంటే ఆపత్తు పయోధి వలె, పయోధి వంటి, సముద్రం వంటి ఆపత్తు అని చెప్పుకున్నాం కదా. అవును. ఈ పయహ పాలు నీళ్లు రెండు వాడుకోవచ్చా గురుగారు పయహ శబ్దానికి? రెండు రకాలు ఉంటాయి. పయ శబ్దం రెండు అర్థాలు ఇస్తుంది. అట్లా. ఇది కర్మధారే అవుతుంది గురుగారిది. ఆపత్తు పయోధి ఇవ. వంటిది ఉపమాన పూర్వపద క్రమం, ఉపమాన ఉత్తర పదం. ఉత్తరపద కర్మ. రిపుతిమిరం ఇవ రిపుతిమిరం ఈయన పక్షంలో సూర్యుని పక్షం ఆపదివ పయోధి అంటాను. ఆపదివ పయోధి ఆపత్ పయోధి అనేమో సూర్యుని పక్షంలో ఆపత్తు వంటి పయోధి. ధర్మరాజు పక్షంలో ఆపత్తు పయోధి ఇవ. అంటే ఒక పూర్వపద ఉపమాన పూర్వపదం, ఒక మనకు ఉపమాన ఉత్తర పదం. రెండు రకాలు. ఆకలినప్పుడు మంచినీళ్ళు వలె. అంటే అక్కడ రూపక సమాసం కుదురుతుంది అంతే కదండి. ఆపత్ పయోధిరివా కరెక్ట్. పయోధి కాదు తిమిరం. దానికి ఇప్పుడు రూపక సమాసం కుదురుతుందండి. ఇది కర్మధారే. రూపకం కుదురుతుంది కదా. రిపుతిమిరం ఇవ రూపకం అనేది, రూపకం అనే తెలుగు వాడు సమాజం చెప్పిన రూపకాన్ని ప్రత్యేక సమాసం అనేది సంస్కృతం. అదే నిన్న దానికి పేరు కర్మధార్యంలోనే పేరు. వాటి కదా అంటే చెప్పుకుంటాం అంతే. అంతే అంతే. ఇది ఉపమాన ఉత్తర పద గర్భధారయం అంతే. ఉపమాన ఉత్తర పద అది అంతే. అంటే చీకటి అని రూపక లక్షణ అభేదాన్ని చెప్పడం. అభేదాన్ని చెప్పేది రూపకం అవుతుంది. ఉపమాన ఉపమేలే మళ్ళీ మనకు చెప్పేది. ఏంటంటే దివకృతం అన్నాడు కాబట్టి రూపకం అయితే ఎక్కువ యాప్ట్ గా కుదురుతుందని నా ఉద్దేశం. రూపకం తప్పట్లేదు. రూపకం అనే పేరు మనకు సంస్కృతంలో సమాసాల్లో ఎక్కువ చెప్పుకోలేదు అంటున్నా. అట్లా పేరు మాత్రమే. రూపక అలంకారం ఉంటుంది కానీ రూపక సమాసం ఉండదు. అది సమాసం అనేది సమాసం మనం ఏం చదువుకున్న సమాస ప్రకరణలో లేదు. అయితే సమాసం చెప్పిన తెలుగులో ఉత్ప్రేక్ష ఉంటుంది. కూడా అలంకారమేనా? ఉత్ప్రేక్ష అలంకారమేనా? రూపకం అలంకారం కానీ సమాసం కాదు. అయితే తెలుగులో రూప సమాసాలు చెప్తున్నట్టున్నారు. ఉన్నది చెప్తారు. అంటే ఇదే ఉపమాన ఉపమాన ఉత్తర పదం అనే దాన్ని మనం రూపకోవచ్చు. అంతే అర్థాన్ని బట్టి రూపకోవచ్చు. అది అదే ఇది అన్నప్పుడు రూపకము లక్షణం ఉంటది. ఇప్పుడు ఇవ అన్నాడు కాబట్టి అక్కడ ఉపమానమే. ఉపమాన ఉత్తర పద కర్మధారయం అవుతుంది. ఇవ తర్వాత అన్నాడు కదండి. వాళ్ళే అన్నాడు ఇవ అన్నా గానీ అక్కడ అట్లా కాదు. ఉంది కదా. ఇప్పుడు ఏంటి ఆపత్ పయోధం ఉంది అనుకోండి. ఆపదేవ పయోధి అన్నప్పుడు రూపకం. ఆపత్తే పయోధి. ఏవా అన్నారు అక్కడ. ఏవా ఆపత్ పయోధి. ఏవా అంటే పయోధి ఆపత్ పయోధి. ఏవా అంటే రూపకం అవుతుంది. ఆపత్తనే పయోధి. ఏం చేద్దంటే అది కాదండి. ఆ పయోధి కూడా ఈ దినకృతానికి కుదురుతుంది. ఆ పయోధి నుంచే పైకి లేస్తాడు కాబట్టి ఆయన. అదే సూర్యుడి పక్షంలో పయోధి. పయోధి ప్రధానం. సూర్యుడి పక్షంలో ప్రధానం. ధర్మరాజుకేమో ఆపత్ ప్రధానం. ఈ రెండు పదాలు కలిపి మొదటి పదం ప్రధానంగా ధర్మరాజుకు, రెండో పదం ప్రధానంగా రెండో సూర్యునికి. ఇది దినాదో ఏంటో తెలియలేదు. దిన కాదండి
దినస్యాది దినాది తస్మిన్ శిథిలవాసం చెప్పారా? లిపితి మీరం దినస్యాది దినాది దినాదో శిథిలవాసం. చచ్చి తత్పురుషం. దినస్యాది దినాది చచ్చి తత్పురుషం. దినకృతం దినం కరోతి ఇది తద్దితం అదే అదే దినం కరోతి దినం ఉపపద బహురి. ఉపద బహురి అవుతుంది. అంతే గురుగారు ఇవి ఉన్నాయి. శిథిలవాసం చెప్పారా? దినాదో దినస్యాది శిథిలవాసం. శిథిలవసం చెప్పాను గురుగారు. శిథిలం వసు ఎస్ సహా చెప్పారు. రిపుతిమిర ఏం చెప్పారు? గురుగారు రిపుతిమిర ఉపమాన ఉత్తర పదకరం రిపుతిమిరం ఇప్పుడు అనుకున్నాం కదా గురుగారు. రిపుతిమిరం ఇప్పుడులాగానే రిపుస్తిమిరమివ రిపుహు ఏవ తిమిరం. తిమిరం రిపు ఏవ తిమిరం అంటే మళ్ళీ రూపక సమాసం ఉండాలి. రిపుహు తిమిరం ఇవ. రిపుస్తిమిరమివ అది కర్మసారం. ఉపమాన ఉత్తర పద కర్మసారం అవుతుంది. అది ఏవ అయితే రూపక సమాసం ఉండాలి, లేదంటే రూపకం. దానికి అభేదాన్ని ఆరోపించిన భేదం లేనట్టు చెప్పడం. భేదం లేక చెప్పకూడగా చెప్పడం ఆరోపిస్తున్నాం అన్నమాట. ఆరోపిస్తుంది. చదవండి శ్లోకం చదవండి. లక్ష్మి గారు ఏదో అన్నారు, ఇదే కదా? అదే రిపుతిమిర ఇవ అని అడుగుదాం అనుకో. ఉపమాన ఉత్తర పదకరం ఉపమాన ఉత్తర పద అదే అది మిస్ అయిందేమో అనుకుంటూ నేను చెప్పాను, అంతే, ఏం లేదు. చదవండి శ్లోకం. నేను చదవనా గురుగారు? చదవండి. విధి సమయ నియోగా దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాదే మగ్నమాపత్పయోధౌ విభుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ త్వాం సమభ్యేత్ భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జిహ్మం శిథిలవసుమగాదే మగ్నమాపత్పయోధౌ విభుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ త్వాం సమభ్యేత్ భూయః. జిమ్ హం అని ప్రయత్నం చేయండి అందరు కూడా. జిమ్ హం గురుగారు. జిమ్ హం. జింహం 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 చిహ్నం 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 అని చెప్పాలి. చిహ్నం చిహ్నం మధ్యాహ్నం చిహ్నం వన్హే వన్హే బ్రహ్మ. లక్ష్మి గారు చదవండి. గురుగారు ఇది సమయ నియోగా దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ త్రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ త్రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్సయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాత్ దీప్తి సంహార జింహం శిథిలవసుమగాధే మగ్నమాపత్సయోధౌ త్రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. చాలు. విధి సమయ నియోగా దీప్తి సంహార జింహం
శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపితిమురముదస్యోరీయమానం దినకృతమివ లక్ష్మీ స్వాం సమభ్యేతు భూయః. ఇంకోసారి చదవనండి. చదవండి ఆ? చదవండి. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జింహం శిథిల వసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ స్వాం సమభ్యేతు భూయః. రాజయ్య గారు. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జింభం శిథిలమసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగాద్దీప్తి సంహార జింభం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీ త్వాం సమభ్యేతు భూయః. దీంతోనే కిరాతార్జునులోని ప్రథమ సర్గ పూర్తయిపోయింది. గురుగారు చదువుతానండి నేను కూడా. చదువుతారా? ఓకే, సిద్ధంగా ఉన్నారు, చదవండి. విధి సమయ నియోగా దీప్తి సంహార జిహ్వం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. విధి సమయ నియోగా దీప్తి సంహార జిహ్వం శిథిలవసుమగాధే మగ్నమాపత్పయోధౌ రిపుతిమిరముదస్యోదీయమానం దినాదౌ దినకృతమివ లక్ష్మీస్త్వాం సమభ్యేతు భూయః. ముగింత ముందు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషి సుఖినో భవంతు. దీని తర్వాత శ్లోకాలు మరి దీన్ని ఒకసారి ఇప్పుడు ఏమైనా చేస్తారా, లేకుంటే ఒకళ్ళిద్దరి మీద బర్త్డే పడుతుంటే వద్దు? ఇలా వస్తామని అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారా? నెగ్లెక్ట్ అయిపోతుంది. కొత్తది మొదలెడుతున్నాం. అయితే మన ఏమన్నారంటే మళ్ళీ కొత్త బ్యాచ్ మొదలు పెడదామన్నారు. ఎవరు? కృష్ణ గారు. అది రైటే అండి. కొత్త బ్యాచ్ ఉంటే మొదలు పెట్టచ్చు. ఒకరోజు ఏం తీసుకుందామా? ఒకరోజు వాళ్ళకి ఇద్దరు 2 రోజులు ఏమండి? అంటే ఇప్పుడు 4 రోజులు 2 రోజులు వాళ్ళ కొత్త బ్యాచ్ 2 రోజులు అట్లా ఏమైనా తీసుకుందామా అంట. మంచిదే అంటే మంచిదైతే మొదలెట్టే కంటిన్యూ చేసాం. ఒకటి అదే అలాగే అక్కర్లేదండి. మేమేం పండితులు ఏం కాదు. కంటిన్యూ చేసేద్దాం. మాట్లాడి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ వస్తే అదే మన పటవర్ధన్ గారు అన్నారు, ఎట్లా చెప్పుడు పోతే స్వర్గాలు ఎన్నో కావ్యాలు ఎన్నో ఉన్నాయి, వరుసగా పోతే ఉంటారు, మళ్ళా కొత్తగా. కానీ ఒక భావన అండి, మీరు మరో కావ్యం మరో సర్గం ఏదో మొదలు పెట్టినా కానీ అది కూడా మొదలే అవుతుంది. అదే కానీ అంటే గురించి ఈ సర్గ రిపీట్ చేయక్కర్లేదని నా ఉద్దేశం. కొత్త బ్యాచ్ రావాలి అంటే వాళ్ళ శబ్దాలు ధాతువులు రావాలి, తెలియాలి కదా. అదే దాంట్లో ఇంత ధాతువులు వాటి గురించి చెప్తే మేము కూడా అటెండ్ అవుతామండి. ఏంటంటే మేము కూడా ఇంకా అందరికి అవకాశం, ఎవరు చేసినా అది కొత్త వాళ్ళు కూడా మనకు అవకాశం వస్తుంది. ఉన్నాడు వద్దని కాదు, చేరాదు. అయితే కొత్తగా చేరిస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ మనం
సహా ఆస్తి గచ్చతి అన్న కానీ మళ్ళీ మొదలు పెడుతున్నాను. బిగినింగ్ చేయాలి. సమయం కూడా ఎక్కువ పడుతుందేమో గురుగారు. దీనిలాగా నేను అందరు సంక్రమించిన విషయాలు ఒక ఇది ప్రకారం చేసుకోవడం పోవడం అన్నమాట. ఏం చేద్దామని మీరు అందరూ విచారించుకుంటే రేపు రేపు మాట్లాడుకుందాం. అప్పుడు ఇదే కానివ్వండి, ఫ్రీగా వస్తుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. అంతే అదే అదేం లే, శ్రద్ధ ఆ. ఉండేది. మీద అదే ఆసక్తి ఒకటి. తక్కువ ఉంటుందండి, సీరియస్నెస్ ఉండదు. కానీ డబ్బును ఆశించడం కాదు కదా మనకి. అదే వాళ్ళకి అదే అదే నేను ఎవరికి ఉత్సాహం ఉంటే వాడు చేరుతారు, లేని వాడు తీసుకోడు. ఇప్పుడు మన గ్రూపులో 40 మంది ఉన్నారు. అవును. దేంట్లో మనం చేరేటప్పుడు చేరారు ఇట్లా డైరెక్ట్ రావడం కానీ. ఇంకో గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు మధ్యలో కొంత చేరారు, వాళ్ళు ఏంటంటే తట్టుకోలేకపోయినారు. నేను చెప్పాను అవును. ముందే, చేరేటప్పుడే చెప్పాను. మధ్యలో చేరితే మీకు సరే మీరు వద్దని అనడం లేదు, కానీ నిలుదొక్కునేటువంటి కెపాసిటీ ప్రయత్నం చేయాలి. భర్తృహరి శ్లోకం ఉన్నది, మీకు తెలుసు. ఏమిటది? ప్రారభ్య విరమంతి ఆరభ్యతే ఆరభ్యతే తెలుగులో విఘ్నభయేన నీచైః నీచైః ఆరభ్య విఘ్నహేత విరమంతి మధ్య మన ప్రారబ్ధం తెలుగులో ఉత్తమ కూడా నపరిత్యజంతి. గురువు గారు, తెలుగులో మంచి పద్యం ఉంది దాని మీద ట్రాన్స్లేషన్. అదే ఆరంభించు నిజమా. నీచమానవ. సంతస్తులై. అవును. అదే నేను ఒరిజినల్ మూలం చెప్తాను శ్లోకం. అవునవును. భర్తృహరి మీద నేను పుస్తకం రాశాను చిన్నది, ఒక 60-70 పేజీలతో ఉన్న చిన్న పుస్తకం, సంస్కృత భాష ప్రచారితం వాళ్ళు ప్రింట్ చేశారు. భర్తృహరి సమీక్ష నిజంగా సమీక్ష శ్లోకాలు అంతా మేము చదువుకున్న భర్తృహరి శ్లోకాలు, తెలుగు పద్యాలు వినడమే కానీ. మేము కూడా భర్తృహరి శ్లోకాలు అంటే కొంత పార్ట్లు మాకు ప్రిస్క్రైబ్ చేసి వారు చదువుకునేవాళ్ళం అండి. బాగుండేవి. దీంట్లో మిమ్మల్ని ఎంతవరకు నిజమో రాజయ్య గారు చెప్పాలి. భర్తృహరి సుభాషితాల కంటే ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఇంకా బాగుంది అంటారు. ఒరిజినల్ అంటే సమానంగా తీసుకువచ్చాడు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, కానీ సమానార్థంలో చక్కగా తీసుకువచ్చాడు. నా ఉద్దేశం అంటే నేను కూడా అంటే విమర్శకులు కొంత అభిప్రాయం ఏంటంటే భర్తృహరి అసలు రాశాడా లేదా అని ఒక చర్చ ఉన్నది. అట్లా సెలెక్షన్ చేశాడేమో అని. ఎందుకంటే ఈ చాలా శ్లోకాలు గరుడ పురాణాలు కనబడతాయి. భర్తృహరికి సంబంధించి నేను మొత్తం అంటే అక్కడక్కడ చూసినప్పుడే నాకు 15-20కి పైగా పద్యం. ఇప్పుడు ఈ పరాభ్యానికి కావచ్చు, ఇంకేదో అన్ని చాలా శ్లోకాలు దాంట్లో ఉన్నాయి. మరి భర్తృహరి నుంచి పురాణం తీసుకున్నదా, పురాణం నుంచి భర్తృహరి తీసుకున్నాడా అనేటువంటిది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అట్లా పురాణమే పోతుంది కదా, అందుకోసం దాంట్లో తీసుకున్నాడు. భర్తృహరి నేను చూశాను చాలా. భర్తృహరి గరుడ పురాణం మీద రాసే పుస్తకం. భర్తృహరి రాసేటప్పుడు కూడా ఇవి మెన్షన్ చేశాను నేను. భర్తృహరి పుస్తకం ఎప్పుడు 2004లో అప్పుడు ప్రింట్ అయింది. ఆ పుస్తకంలో కూడా గరుడ పురాణంలో కనబడ్డటువంటి భర్తృహరి శ్లోకాలను నేను చూపించాను. ఒక 5-6 రాగ శ్లోకాలు చూశాను అప్పటిదప్పుడు. అంటే అప్పుడు నాకు పుస్తకం మూలం దొరకలే, కానీ అనువాదం, హిందీ అనువాద గ్రంథం గరుడ పురాణం గారు దాంట్లో శ్లోకాలు కనబడ్డాయి. ఆ తర్వాత మొన్న నేను గరుడ పురాణం మీద సమీక్ష రాశాను. దాని కొరకు చూసినప్పుడు కూడా చాలా కనబడ్డాయి. ఇంకా మొత్తం అన్ని వెతకలే కానీ, ఎందుకంటే దాంట్లో ఇట్లా ఏది నీతి శాస్త్రం కొన్ని అధ్యాయాలే ఉన్నాయి. దాంట్లో అనేక రకాల అయితే దాంట్లో కూడా ఏమిటంటే మనకు పురాణాల్లో కూడా చాలా పురాణాలు నేను చూస్తుంటే కూడా ఈ పురాణ శ్లోకాలు ఇంకో దాంట్లో దీంట్లో కలిసినటువంటివి ఉన్నాయి. అధ్యాయాలకి మొత్తం తీసుకొని దీంట్లో పడ్డటువంటి అట్లా. అంటే ఒక గరుడ పురాణం కాదు, ఒక పురాణం, లింగ పురాణం ఉంది, విష్ణు పురాణం, లింగ పురాణం చూస్తే దాంట్లో అధ్యాయాలు దీంట్లో వచ్చాయి. దీంట్లో అక్కడేదో కొంచెం కరెక్షన్ తప్పిస్తే మొత్తం అంతా అట్లానే ఉంది. గరుడ పురాణాలు కూడా చాలా శ్లోకాలు చాలా వాటి నుంచి తీసుకోబడ్డటువంటివి ఉన్నాయి. భారతంలో వాటిలో పెట్టుకొని మరి ఇది అంటే ఈ కథయిక ఏమిటి అర్థం కాలేదు మొత్తానికి. ఒక దీంట్లో ఇలాప్పుడు మనకు భర్తృహరి కూడా కనబడుతుంటాయి.
ఇంకా ఇది ఎప్పుడు అనేటువంటి అంటే పురాణ కాలాన్ని కూడా ఇప్పుడు కనబడేటువంటి పురాణ కాలాన్ని కూడా ఒక చర్చనీయాంశం. ఎప్పుడు ఈ పురాణాలు ఏ కాలంవి అంటే ఇవి క్రీస్తు పూర్వమా క్రీస్తు శకం తర్వాతవా అనేటువంటివి కూడా చర్చలు ఉన్నాయి దాని మీద. అవును. దాన్ని ఎందుకంటే కాళిదాసు రాసినటువంటి విక్రమోర్వశీయం, విజ్ఞాన శాకుంతలం, ఆ, మనకు విక్రమార్క పురాణం దాంట్లో కాళిదాసు కుమార సంభవంలోని శ్లోకాలు కూడా చాలా పద్మపురాణాల పట్ల కనబడుతుంటాయి. శివపురాణంలో ఉన్నట్టు అంటే దాదాపు అదే భావంలాగానో లేకపోతే అదే వచ్చినటువంటి ఒక దివ్యమైన కావ్య అంటే నిజానికి పురాణాల్లో కావ్యాలకు సంబంధించినటువంటి మాధుర్యం మనకు కనబడదు, కానీ వీటిలో కనబడుతుంది. ఇవి కొన్ని అక్కడ కనబడుతుంటాయి మనకు. అవును. పార్వతీ వివాహం సందర్భంగా చెవాడు కానీ అని ఇట్లా కనబడుతుంది. దేని నుంచి ఎవరు తీసుకున్నారని చెప్పడం కష్టమే, కానీ మొత్తానికి గరుడ పురాణాలు మాత్రం చాలా కనబడ్డాయి. అయితే నేను చెప్పినట్టు వాదన ఏదైతే భర్తృడు రాశాడో లేదనే వాదన కొంతమంది విమర్శకులు రాశారు. ఇది ఆయన రాసిన కాక అంటే ఒక కలెక్షన్ చేసి పెట్టాడు అనేటువంటి కావచ్చు. ఇట్లా మనకు పంచతంత్రాలు కూడా కనబడుతుంటాయి భర్తృహరి. సరే, పంచతంత్రం అంటే అన్ని కలెక్షన్స్ అది పంచతంత్రం. అవును. మనం భర్తృహరి సుభాషితాలు చెప్పుకుంటే కూడా బాగుంటుందేమో అండి ఎప్పుడు సమ్ టైం. ఇంకొకటి ఏంటంటే గరుడపు మనకు ఉండదు, కథ ఉండదు. ఈ పద్ధతి మూర్ఖ పద్ధతి, విద్యుత్ పద్ధతి, ఆ పద్ధతి, ఈ పద్ధతి తెలుగు పుస్తకం ప్రింటర్లోనే ఉన్నది. అవును. మిగతా నాగర్లిపిలు అట్లా లేవు, పద్ధతి విధానం లేదు. అంత వర్గీకరణ చేశాడు దీంట్లో ఒక్కొక్కటి. ఇంకా వర్గీకరణ జరిగింది. అవును, క్లాసిఫికేషన్ ఒక పద్ధతి అని కరెక్టే. విద్వత్ పద్ధతి, మూర్ఖ పద్ధతి కరెక్టే. అంటే రియల్ లైఫ్ లో కూడా ఉపయోగిస్తాయి జనాలకి. అది బాగా ఉన్నది, కరెక్ట్. ఒక పద్ధతి మనం కావాలని కూడా ఆ పద్ధతికి సంబంధించిన శ్లోకాలను ఒక దిగు దొరుకుతాయి. ఇవి ఈ గ్రంథ చౌర్యము, భావ చౌర్యం అనేటువంటిది వేరే భాషలు, ఓ భాషలు ఉన్నదని ఓ భాషలకు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసినప్పుడు బెన్ జాన్సన్ ద కనింగ్ ఫాక్స్ అని చెప్పి ఒకటి రాశాడు. ఆ డ్రామా దాన్ని ఏం చేశారంటే ప్రపంచ తెలుగు మహాసభలలో మంచం మీద మనిషి అనేదైతేనో క్యారెక్టర్స్ అన్ని పెట్టుకొని ఒక ఆయన రాసినట్టు చేసి 75లో ప్రపంచ మహాసభలు తెలుగు మహాసభల్లో ప్రదర్శించారట. నాకు తెలియదు ఈ కథ ఇట్లా అని మా ఫ్రెండ్ చెప్తుంటే, అయ్యో ఇది అక్కడ నాటక ఫలానా అని రాశాడు అన్నాడు. దాంట్లో జాన్సన్ అనే ఏదో పేరు పెడుతుంటే వీడు రవి కృష్ణ వీడి పేరు పెట్టి వీడు ఇచ్చేశారు. అవి అటువంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జాషువా ఉన్నాడు. జాషువా ఎన్నో ఏళ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలాన్ని శ్మశానాన్ని గురించి రాశాడు. అది గ్రే అనేటువంటి కవి రాశాడు. అసలు ఆయనది ఏంటంటే చర్చ్ యార్డ్ అని చెప్పి ఒకటి రాశాడు. చర్చ్ యార్డ్ లో అక్కడ శ్మశానాల దగ్గర కూర్చొని వీళ్ళు ఎంత ఫార్మర్స్ ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు నిజాయితీగా బతికినటువంటి వాళ్ళు అని చెప్పాడు. అదే భావాన్ని జాషువా తింటా పెట్టాడు. అట్లా అంటే రాయడం పద్యాలు రాశాడు కానీ భావచౌర్యం కొన్ని తేడా కనబడుతుంటాయి. షెల్లీ రాసినట్టు కృష్ణశాస్త్రి రాసినవన్నీ షెల్లీ భావాలు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై అని ఆ షెల్లీ రాశాడు. షెల్లీకి మాకు ఉండే అది ఫైనల్ లో ఉండే షెల్లీ కవిత్వం. ఆంధ్ర షెల్లీ అని అదే అవే భావాలు. ఓట్ టు ద వెస్ట్ విండ్ అని చెప్పి ఉన్నది. ఆ వెస్ట్ విండ్ అదంతా అవన్నీ దాంట్లో అట్లా అన్నమాట. ఆఖరికి పోతన గారు కూడా హరివంశం నుంచి తీసుకున్నారు అంటారు. ఇప్పుడు వరజూచు నొంప నలరింపని దీంట్లో ఉన్నాయి కదా, హరిజూచు అని దాంట్లో నన్న చూడండి దీంట్లో పెట్టాడు. అట్లా అదే సేమ్ భావం ఉన్నది దీంట్లో. ఎందుకంటే భాగవతం పీఠికల విషయాన్ని క్రోడీకరించి చెప్పాడు ఉన్నది. ఇట్లా అది చౌర్యం అని కూడా అనకూడదండి. భావచౌర్యం అండి, భావచౌర్యం పదచౌర్యం కాదు. ఇప్పుడు నారాయణ రెడ్డి కూడా వేణుమాధవ్ ఓసారి చెప్పాడు ఏంటంటే కొన్ని పాటలని బెంగాలీలో హిందీలో ఉన్న వాటిని ఆ స్టైల్ తీసుకొని భావం పెట్టి దీంట్లో తెలుగులో పెట్టేశాడు. అవి అట్లా అనమాట. సేమ్ భావం ఆయన వేణుమాధవ్ ఎన్నో స్టేజ్ మీద కోట్ చేశాడు. అట్లా అది జరుగుతుంటాయి రెండు సాహిత్యంలో. అంటే ఆ సాహిత్యం ఈ సాహిత్యం చదివిన వాళ్ళకు తెలుస్తుంది, వేరే వాళ్ళు అది కొత్తదే అనుకుంటారు. అట్లా అన్నమాట. నన్నయ్య గారిని కూడా వేములవాడ విభేమ కథ నుంచి వ్యాకరణం దొంగలించాడు అంటారు. ఎవరు? నన్నయ్య అధర్వుని నుంచి దొంగిలించారని అంటారు. వేములవాడ భీమకవి గ్రంథం ఒక్కటి కూడా దొరకడం లేదు. కొన్ని పద్యాలు మాత్రం దొరుకుతున్నాయి అంతే. అది అంతే. అట్లా
అంటే అది కథలు కానీ సరైన ఆధారాలు లేవు దానికి. ఇంతకీ ఆ వేములవాడ ఎక్కడదండి? వేములవాడ కరీంనగర్ ధర్మపురి మా దగ్గర ఉంటుంది. ఆయన ద్రాక్షారామ భీమేశనందనుడు అన్నాడు కదా, ఘనుడన్ వేములవాడ భీమేశ్వరుడు ఉన్నాడు. వంశజుడ ద్రాక్షారామ వేమనాడు భీమేశ్వర దేవాలయం ఉంది. భీమేశ్వర దేవాలయం ఓల్డ్ది ఉన్నది అక్కడ. కాదండి, అక్కడ ఊరి పేరు కూడా చెప్పాడు కదా, ద్రాక్షారామ అని ఊరుంది అక్కడ. ఇక్కడ మన వైపు ఇది ఉంది. ద్రాక్షారామం లేదు కానీ అది మరి ఏ భావంలో చెప్పాడు. ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమేశనందనుడన్ ఉంది. ఇంకా దాంట్లో అంటే ద్రాక్షారామ వేములవాడ కూడా ఉందండి మాకు. అవును, ఇక్కడ ఉంది. వేమనాడు ఉందా అక్కడ? ఉంది. ఉన్నది, ఇక్కడ ఉంది. అంటే ఆ గ్రామం పేరు ఆ ఇంటి పేరుకి వచ్చిందేమో. ఏమో అంటే ఏది చెప్పలేమండి, ఏ వేములవాడ కరెక్టో తెలియదు. ఇప్పుడు ద్రాక్షారామం దగ్గర వేమనాడు ఉందా? వేములవాడ కూడా ఇటువైపు ఉందండి. ఉందా? ఉందండి. ఇది రెండో ఉంది ద్రాక్షారామం. ద్రాక్షారామం దగ్గర ఉండవచ్చు మరి. బిట్వీన్ కరప అండ్ రామచంద్రపురం ఉందండి. అది కాకినాడకి 15 కిలోమీటర్లు అండి, అది కూడా చెప్పగలం. అనుకుంటుంది అనుకుంటుంది ఈ వేములవాడ ద్రాక్షారామం అనుకుంటున్నా పద్యంలో. పక్కనే కదా ద్రాక్షారామం. భీమేశ్వరుడు ఇక్కడ కూడా వేమనాడు భీమేశ్వర దేవాలయం ఉంది. భీమేశ్వరుడు చాలా పెద్ద దేవాలయం. పురాతనమైన దేవాలయం. అది కదండి, శివాలయాల్లో చాలా చోట్ల శివుడిని భీమేశ్వరుడు అన్నవి చాలా ఆలయాలు ఉన్నాయి. వేములవాడ భీమేశ్వర రెండు కలిసే కదా అందులో చెప్తున్నట్టు. ఆయన అందుకనే అడ్రస్ కూడా చెప్పేశాడండి, పిన్ కోడ్ తో సహా. ఆయన కొన్ని పద్యాలు ఉన్నవి కానీ కావ్యాలు దొరకలేదు. రాఘవ పాండవే ఆయన కూడా రాసినట్టున్నది కానీ దొరకడం లేదు. విజయనాశ్రయంలో ఏమైనా పేర్కొన్నాడా? హయమది సీత పోత వసుధా శివుడు ఆరయ రావణుడు ఆయన పద్యం అయింది. అది ఫేమస్ చాలా. ఏంటంటే 6 తా పెట్టి తిండితే 9 వాళ్ళకి హాని జరుగుతుంది అని చెప్పి అది దానికి ఉదాహరణ చెప్తారు. అదే సరే, మనం ఏం చేద్దాం అనేది రేపు నెక్స్ట్ కంటిన్యూషన్ రేపటి నుంచి ఉంటుందండి, లేకపోతే ఒక గ్యాప్ ఇస్తారా ఒక రోజు? గ్యాప్ అది మొదలు పెట్టాలని మళ్ళీ దానికి కొంత టైం తీసుకుంటుంది. ఓకే, గ్యాప్ అవసరం లేదు నాకు. మర్చిపోయాను గురువు గారు చెప్పడం, ఆ రేపటి మీటింగ్ మళ్ళీ పోస్ట్పోన్ అయింది. ఏలూరులోను వాళ్ళు ఏదో ఒక సభ పెట్టదలుచుకున్నారు గవర్నమెంట్. అది వాళ్ళు శీర్షపద్యాలు రాయమని పెట్టారండి. శైలజ గారు రాశారేమో అన్నాను. మనం శైలజ గారు రాయలేదు ఎందుకో మరి. తెలియలేదు ఎవరు పెట్టారు. ఏమండి ఆ శీర్షపద్యాలు సంకలనం అని చెప్పి 5 రాయమన్నారు. శతాధికసి. అవునా, చాలా మంది నేను మర్చిపోయానండి, అది రాద్దాం అనుకున్నాను కానీ రైట్. నేను చూసి రాస్తా అనుకున్నాను, మర్చిపోయాను. మర్చిపోయాను నేను. అదే దాంట్లో కొంత బాధ్యత నాకు అప్పచెప్పారు వాళ్ళు. మీకు చెప్పారు, మీరు నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది. అది కూడా చాలా షార్ట్ టైం లో టైం పెంచారండి మళ్ళీ. అది యాక్చువల్లీ రేపు దాదాపు ప్రింట్ అయ్యి రిలీజ్ కాబోతుంది బుక్. దాని కార్యక్రమం ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. మళ్ళీ కానీ మీరు చెప్పిన ఈ కార్యక్రమం వేరు. మీరు చెప్పిన కార్యక్రమం వేరు, ఈ శతాధిక కవి సమ్మేళనం వేరు. ఇది ఒకటేమో కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే వ్యక్తి ఒకడే. ఎందుక అదేదో ఆయన కవుల సమ్మేళనం ఏదో అదేంటే అదేంటో తెలియదు. అది దీనికి మాత్రం నిన్న దాంట్లో ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే నిర్ణయం అయింది, మీరు ఎవరు వస్తారో ఎవరు రారో తెలియజేయండి, ఇంకా డేట్ నిర్ణయం చేయలేదు అన్నాడు ఆయన. నన్ను అదే పద్యాల నుండి కూడా మర్చిపోయానండి. 170 మంది రాశారు. 170. మొదట్లో 15 మంది మాత్రమే ఇచ్చారంట. అందరూ పంపిస్తే అప్పుడే చూశాను 15 మంది ఇచ్చినప్పుడే అలా చెప్పారని నేను పంపించాను. సరిపోయే 100 పూర్తి అవ్వలేదన్నారని పంపించాం. ఏకంగా అది 200 దాటిపోయింది. 171 మంది అయినారు. 31 జనవరి లాస్ట్ రాత్రి 12 లోపల వచ్చిన వాళ్ళు అన్నారు. ఆ తర్వాత క్లోజ్ చేశారని దాంట్లో పెట్టాడు. అయ్యో, నేను రాత్రితో క్లోజ్ అయిందా? సరే, మనం రేపు ఏమిటి మేము ఏం ప్రిపేర్ అవ్వమంటారు? ఊరికే ఉపోద్ఘాతం ఎట్లా మాట్లాడుకోవడం. అదే మనం అంటే
ఒకవేళ అయితే మనిషికి కొన్ని శ్లోకాలు అట్లా దాన్ని ఏమైనా చేద్దామా ఏం సంగతి కదా, సరే అనాలైజ్ చేయండి ఏదైనా మీరు చూస్తే ఎట్లా ఉంది ఏం పద్యం ఏం కదా అనేటువంటిది. ఈ భర్తృహరి సుభాషితాలు అడిగాను కదండి, ఆ ప్రోగ్రాం కూడా రాజయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమ్. ఆ సంస్కృత శ్లోకము మీరు చెప్తారు, ఆయన తెలుగు పద్యం చెప్తారు. అది మంచి నాకు ఏ శ్లోకాలు కంఠస్థం ఉండదు, శ్లోకాలు కానీ పద్యాలు కానీ నోటితో మైండ్. మేము కూడా అంతే చూసి చదవడానండి. అంటే నాకు కొన్ని ఏదో స్కూల్లో చదువుకున్నా గుర్తుంటాయి. చాలా తక్కువ ఉంటాయి నాకు, నేను రాసి కూడా నాకు జ్ఞాపకం ఉండవు. చూసిన తర్వాత ఎప్పుడైనా చూస్తే ఇది నేను రాసేదేమో అనుకుంటాను. మనం రాసినవి మనకి పెట్టుకుంటాను జ్ఞాపకం పొరపాటు ఉండకపోతే ఏమైనా పద్యాలు బాగున్నాయి రాస్తే వాళ్ళు అవి రాసి పెట్టుకుంటాను, ఎందుకంటే పొరపాటు నేను నాది అనుకోకుండా. ఎవరికి సాధారణంగా చాలా మందికి గుర్తుండవు అనుకుంటా వాళ్ళు రాసినవి. అవును. వాళ్ళు రాసినవి గుర్తుంటాయండి. ఉమ్. కంఠస్థంలో ఎందుకో నాకు మొదటి నుంచి కంఠస్థ అంటే ఒకటి ఫస్ట్ మొదటి కంఠస్థం చేసేటువంటి దాని మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. ఈ కంఠస్థం చేయడం ఏంటని విసుక్కునేవాడిని. తర్వాత మా వైపు చిన్న దాని యొక్క మా వైపు విశిష్టత తెలిసిన తర్వాత ఇప్పుడు కంఠస్థం ఉండేదండి. లేకుండా ఉంది. మా వైపు చిన్న ఆట ఆడించేవారు పిల్లల చేత. ఉమ్. అదే అంత్యాక్షరి పద్యాలతో. ఉండే మా పాఠశాలలో వాటిలో ఉండే అన్ని అక్షరాలు. మాకు హై స్కూల్లో ఉండే తోక పద్యాలు అనేవాడు. పక్కవాడి పుస్తకంలో పద్యాలు కూడా కంఠస్థం చేసేవాళ్ళం. అంత్యాక్షరి మా దగ్గర మేము పాఠశాలలో వాటిలో నిర్వహించాం అంత్యాక్షరి కార్యక్రమం జరిగింది. ఉండే అష్టమి సమావేశాలని ఉంటుంది వాటి ఉండే కానీ అంటే ఒక్కటి చిన్న సమయంలో అంటే పాఠశాలలో చదివే టైంలో ఈ పిల్లల యొక్క మనస్తత్వాన్ని చదువుకున్న వాడి మీద విమర్శించడం, ఇంకేదో చేయడం, వీడు బాధ అవుతాడు ఈ చదువుకోవడం కంఠస్థం అవి మైండ్లో పడేది అనమాట. కంఠస్థం చేయడం కాదు, ఏదో భావం తెలిసి ఉండాలి, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు అని ఎవరెవరు చెప్తాడు అవి దాంతో ఏంటంటే అప్పుడు కంఠస్థం మీద పెద్దగా శ్రద్ధ పట్టేవాడిని కాదు. తర్వాత కంఠస్థం గొప్పదైన చేసేసరికి టైం దాటిపోతుంది దాదాపుగా. అప్పుడు చదివినవి బాగా గుర్తుంటాయండి చిన్నప్పుడు. ఇప్పుడు మర్చిపోతామండి. అవును. చిన్నప్పుడు బాగా గుర్తుంది. సరే అండి ఆపేద్దాం మరి. నమస్కారాలు, ధన్యవాదాలు. రేపు లింక్ పోస్ట్ చేస్తాను. లింక్ శుభరాత్రి అందరికీ. ధన్యవాదాలు గురుగారు. సెండ్ చేస్తున్నాను.